వీళ్ళు బాగా నమ్ముతున్నారు. నిమ్మకాయలు పెట్టమంటే పెట్టిర్రు, కోడిని పెట్టమంటే పెట్టిర్రు. ఇంకా ఇవి చేసినా మాకు తగ్గుతలేవయ్యా అని మళ్ళీ వాని కాళ్ళ కాడికి వస్తే ఈసారి మీరు బట్టలు లేకుండా శ్మశానంలో పూజ చేస్తే పోతుంది అంటాడు. వీళ్ళు బాగా నమ్మిరు అనుకో, బట్టలు లేకుండా పూజ చేస్తారు. పూజ చేసేటప్పుడు ప్రజలు ఎవరో చూసిరు అనుకో, వీళ్ళే మంత్రాలు చేస్తారని వీళ్ళని కొట్టి చంపుతూ ఉంటారు. మాకేం సంబంధం లేదు, పలానా పెద్దరోడు పలానా ఊరోడు. మాకు ఇప్పుడు మన నల్గొండ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఊరికి మేము వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చాము. చాలా చోట్ల ములుగు దగ్గర మా కొండగూరు రాయేష్ అన్న పిలిస్తే తుపాకులగూడెం దగ్గరికి వెళ్ళినాం. అక్కడ మా దగ్గర రెబ్బని దగ్గర శంకర్ అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళినాం. ఆ ఊర్లలోకి వెళ్తే మాకు ఫీల్డ్లో జరిగేవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. నిజంగా ఈ మంత్రాలు లేవా అన్న? మంత్రము అంటే మాట అని అర్థం. తెలుగు నిఘంటువు ప్రకారం మాట అని అర్థం. మాటలు ఉన్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇది పదం మనం మైండ్లో చెప్పుకోవాల్సిన పదం. చింతకాయలు కావాలంటే రాయికి తెంపు కొట్టాలి, లేకపోతే గైతో తెంపుకోవాలి, చెట్టు ఎక్కాలి, దులుపుకోవాలి, తెంపుకోవాలి, నిచ్చెన వేసుకోవాలి. 100 పద్ధతులు ఉంటాయి. నువ్వు ఆడ కూర్చుండి నువ్వు ఎన్ని మంత్రాలు చదివితే చింతకాయలు రాలుతాయి? మంత్రాలకు ఏమీ అవ్వవు, అంతే. ఇప్పుడు నేను ఎక్కడో కూర్చుండి ఒక మంత్రం చేశాను, మనకు ఉన్న పలానా రాష్ట్రంలోని పలానా ముఖ్యమంత్రి ఏమీ ఇప్పుడు ఒక్క నిమిషం, ఏమీ లేనిది అంటే ఈ అనాదిగా వస్తున్నటువంటి ఆచారంలో కావచ్చు, లేకపోతే వ్యవస్థలో కావచ్చు, ఇవన్నీ ప్రజలకు ప్రచారం అవుతూ ఉన్నాయి. ఎట్లా పాటిస్తూ ఉన్నారు, ఎట్లా అవలంబిస్తూ ఉన్నారు అని అడిగితే ఏమాత్రం ప్రభావం లేకుంటే ఎప్పుడో కొట్టవే పడుతుంది కదా. అయితే ఒక తరాన్ని చూసి మరొక తరం అనుసరించడం ద్వారా కొనసాగుతున్నాయి. బైబిల్ అనే గ్రంథం ఉంది కదా, ఒకరు రాసింది కాదు. అది 64 పుస్తకాలు. ఒకరి ద్వారా ఒకరికి నోటి ద్వారా వెళ్ళి 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 పుస్తకాలు లేదా రకరకాల వాటి మీద బట్టల మీద రాయడం, ఆ తర్వాత పేపర్ల మీద ముద్రించడం దాకా వచ్చేదాకా అలా 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 వచ్చి ఆ తర్వాత క్రోడీకరించబడి బైబిల్గా మారింది. ఇప్పుడు మనం అనుకుంటున్న వేదాలో లేకపోతే ఉపనిషత్తులో, అష్టాదశ పురాణాలో, వేదాంగాలో, భగవద్గీత, రామాయణమో కూడా తెలుగు పుస్తకంలో ఉంటుంది. ఇవి ప్రజల నోటి ఒకరి ద్వారా ఒకరికి ఆశు రూపంలో ఒక తరానికి మరో తరానికి వచ్చి ముద్రించబడ్డాక, తాళపత్ర గ్రంథాలు వచ్చాక, అచ్చు యంత్రం వచ్చాక, పుస్తక రూపం వచ్చాక, ఇప్పుడు డిజిటలైజ్ అయ్యేదాకా ఒక తరం నుంచి ఒక్కో తరానికి అలా అందుతూ అందుతూ వచ్చాయి తప్ప ఎక్కడో ఒక చోట బ్రేక్ అయితే రైట్ దాన్ని ఎవరు ఫాలో అవ్వరు కదా. నేను కొన్ని అంశాలు అడుగుతా, అవి మూఢనమ్మకాలా లేకపోతే ఏంది, దానికి వివరణ మీరు చెప్పగలుగుతారా? ఒకటి తెలిస్తే చెప్తా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. నేను చెప్పలేకపోయినంత మాత్రాన అవి నిజం కాకపోవచ్చు, నేను చెప్పినంత మాత్రాన అవే నిజమైపోవక్క. రైట్. దేవుడికి కొంతమంది ముడుపులు కడుతుంటారు. కొబ్బరికాయ కట్టి దాంట్లో బట్టలో కొబ్బరికాయ కట్టి దాన్ని చుట్టి సమ్ చిట్టీలు రాసి ఏమో తెలిసినట్టుగా చేస్తూ ఉంటారు కదా. దేవాలయాల కూడా ముడుపులు కడతారు. ముడుపు అనేది మూఢనమ్మకమా నమ్మకమా? నిజంగానే అది చేస్తే జరగదా చెప్పండి. 100% మూఢనమ్మకము. దానికి వాళ్ళు ఏమంటారు, ఇది అంటే గుడ్డి నమ్మకం. ఇది గుడ్డి నమ్మకం కాదు, ఓన్లీ నమ్మకం అని చెప్తారు వాళ్ళు. అట్లా కడితే పలానా వాళ్ళకు మంచి అయింది, ఇట్లా కడితే మా బిడ్డకు పెళ్ళి అయింది, లేదా ఇట్లా కడితేనే మా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇట్లా కడితేనే మా ఆయనకు ఆరోగ్యం మంచిగా అయింది అని వాళ్ళకు జరిగిన మంచిని ఫలితాన్ని ఈ ముడుపుకు ముడిపెట్టి కట్టడం ఒక ఆచారం చేసి కుప్పలు కుప్పలు కడతారు. ఇది జైన మతంలో కూడా ఉంది. మీరు కొలనుపాకకు వెళ్ళి చూడండి, అక్కడ మా ఎర్ర సూర్య అనే సోదరుడు ఉంటాడు, అక్కడే పండుగ వినయ్ అని మా జిల్లా అధ్యక్షుడు ఉంటాడు. ఆడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద డబ్బా ఉంటుంది దేవుడి ముందు. 100 నోట్లు 1000 నోట్లు వేస్తారు, వాళ్ళ కోరికలు కూడా రాసేస్తారు. జైనంలో అవును, జనగామ అంటే జైన్ గావ్. అక్కడ మా గట్టగల రమేష్, మా సోదరులు అందరూ ఉంటారు, మా నాయకులు. ఆ జైన్ గావులో అది ఉంది. నేను బుద్ధ గయాకు వెళ్ళాను. బుద్ధుడి బౌద్ధం కదా, మూఢనమ్మకాల వ్యతిరేకం కదా. రాజగృహ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే గుట్ట పైన చెట్టుకు రూపాయి కాయిన్స్ అన్ని మూలగొట్టినట్టు కొట్టి ఉంటాయి. అక్కడ నలంద వెళ్ళాను నేను, లుంబినికి వెళ్ళాను, లుంబిని నేపాల్లో. అక్కడ కూడా బుద్ధుడు పుట్టిన ప్రదేశం అని ఉన్న ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి మట్టి గోడలతో కూడిందని హెరిటేజ్ సైట్గా చేసి పెట్టారు. అశోకుడి స్తంభం కూడా అక్కడ ఉంది. అక్కడ కూడా డబ్బులు వేస్తూ కాగితాల మీద కోరికలు రాస్తూ ముడుపులు కొట్టడం ఉంది. బౌద్ధంలో ఉంది, జైనంలో ఉంది, ఇస్లాంలో ఉంది, క్రైస్తవంలో ఇంకా బాగా ఉంది. ఆ తర్వాత హిందూ మత దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. కళింగ యుద్ధం జరిగిన ప్రాంతానికి వెళ్ళాను నేను, భువనేశ్వర్కి. అక్కడ గుహలు ఉంటాయి. ఆ గుహల దగ్గర హిందూ సోదరులు ఒక చెట్టుకి ప్లాస్టిక్ కవర్లో రూపాయలు 5 రూపాయలు పెట్టి కట్టిన నేను వీడియోలు చేసి పెట్టాను.
సో అవి ముడుపు కట్టడం వల్ల ఏం యూజ్ ఉండేది. మా తమ్ముడు చచ్చిపోవడానికి ముందు కూడా మా తమ్ముడు నడుము కూడా ముడుపు ఉండేది. మా తమ్ముడు పడుకున్న మంచానికి కూడా ఇంత కట్ట కట్టి ఒక నిమ్మకాయ పెట్టి ఒక చిన్నది కట్ట. ఇప్పుడు ప్రతి ఇళ్ళలో ఉంటుంది. దేవుడి గుడి ముందే కాదు బ్రదర్, మీరు ఎవరింటికైనా బై మిస్టేక్లో వెళ్ళండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఎవరింటికి వెళ్ళినా ఆడ ఇట్లా కట్టి ఉంటుంది. ఒక ఎర్ర గుడ్డలను పచ్చ గుడ్డలను కడుతూ ఉంటారు. అవన్నీ ప్రజలు నమ్మకం. ఒకప్పుడు ఉండే నమ్మకంలో నిజం ఉంది. ఏంటది? ఇగో ఈ గుమ్మడికాయని భద్రపరచుకో, మీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇది వండుకొని తిను. ఇగో ఈ కొబ్బరికాయ దాచుకో, ఇది 4 రోజుల పాటు పాడవకుండా ఉంటుంది. లేదా ఇగో ఈ ధాన్యాలు ఈ విత్తనాలు కొంతపాటు భద్రపరచుకో, అవసరమైనప్పుడు విత్తుకుంటే పంట వస్తుంది అనేది ఉండేది.